కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్లోనే ఎస్సీ ఎస్టీ కేసు అవుతాని ముందే పోలీసులు గ్రహించడం, వాళ్ళను మతం మారిన వాళ్ళుగా క్రిస్టియన్స్గా ఎస్సీ ఎస్టీ కాకుండా చేసేటువంటి కుట్రలు చాలా ఉంటాయి. పిటిషన్లు 2 రోజుల తర్వాత చేయడము, హత్య జరిగిన తర్వాత కానీ దాడి జరిగిన తర్వాత చేయడము, పోలీస్ స్టేషన్లో ఎక్కడో ఒక చోట పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగిందనే పేపర్ పెద్దరు వస్తే కొన్ని వందల వేల మంది పిల్లలు మన కష్టం వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళే పెళ్లి చేసేస్తారు, మనకు ప్రొటెక్షన్ ఇస్తారనేటువంటి భ్రమల్ని కలిగించారు. కానీ మిస్సింగ్ కేసు అని పోక్సో కేసు లాంటి మిస్యూజ్ చేస్తూ వాళ్ళని ప్రాణాలతోని గొర్ర గుంజుకుంటా పోయి ఆ పిల్లల్ని మేము మేజర్లమని స్టడీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ ఏమి చెప్పినా కూడా వినకుండా రౌడీలాగా వాళ్ళని గుంజుకెళ్ళి ఆ అమ్మాయిని వేరు చేసి ప్రాణాలతో తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళని చంపేటట్టు చేసినటువంటి పోలీస్ ఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినాయి. ప్రాణాలు తప్పు చెప్తున్నారు, తర్వాత తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టి నేను వెళ్ళను, నన్ను వేధిస్తున్నాడు నన్ను అత్తమామ మీద కేసులు పెట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. సో పోలీసుల యొక్క ప్రాథమిక దశలో పోలీసుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి మనం ఏమైనా చేసేది ఉందా అని ఇలా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల మీద లీగల్గా అయినా సరే ఏ రకంగాన మనం యాక్షన్ తీసుకునేది కానీ ఫైట్ చేసేది ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళ విషయంలో పెళ్ళైన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, అది ఇల్లీగల్. అట్లా చేసే స్నేహితులు సహకరించి ఉండొచ్చు, అది నేరమేం కాదు కదా. అది నేరం కానప్పుడు వాళ్ళని టార్చర్ చేయడం తప్పు. వీళ్ళు పెళ్లి చేసుకొని వచ్చి నేను వెళ్ళను అంటే ఒత్తిడి వేసి 2 రోజులు అక్కడ అప్పచెప్పారు. ఆ 2 రోజులు తిరిగి ఆమె వెనక్కి రావటమే అది పెద్ద గగనం. ఒక ఆడపిల్ల కుటుంబంలో ఎంత హింసను అనుభవిస్తుందో, తోడబుట్టిన చిన్న తమ్ముల దగ్గర నుంచి సత్య అమ్మమ్మ నాయనమ్మల వరకు ఒక అబ్బాయితో స్నేహంగా క్లోజ్గా ఉంటే ఆ అమ్మాయి పట్ల వాడే భాష కానీ ఉపయోగించే నిర్బంధం కానీ ఎంత క్రూరంగా ఉంటుందో మనం చాలా ఘటనల్లో చూసాం. ఆ 2 రోజుల తర్వాత ఆమె ఏమనగా ఇక్కడైతే ఉండొద్దు అనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ చాలా దెబ్బలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వేరే ఒక్కడితోని ప్రేమ వీటితో చేసుకుంటామని చెప్పి ఫిజికల్గా కల్పించే ప్రయత్నాలు కూడా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు చెప్పారు, నన్ను స్వయం డైరెక్ట్గా మా బావ నా రూమ్లోకి పంపించేశారు, నేను అల్లరి చేసి గొడవ చేసి ఇచ్చేసాను, ఎట్లా వీటితో కమిట్ అయిపోతే రేపు పెళ్ళికి ఎట్లా పోదు కదా అని చెప్పి ఇంత టార్చర్ చేశారు మా అమ్మ నాన్న, ఇంకా వాళ్ళ మొహం కూడా చూడనేనని ఆ బిడ్డలు ఏడ్చుకుంటూ చెప్పారు మనకి. సో ఇలాంటి అవకాశాలు పోలీసులు దగ్గరుండి ఇస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. వాటిని ఏమన్నా చూడగలం. ఒకటి. రెండోది, సిరిసిల్ల అక్కడే జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కులాంతర ప్రయోగాలు చేసుకున్న వాళ్ళని ఇష్టం లేవుడు వెళ్ళిపోతే 6 నెలలకో సంవత్సరానికో ఖచ్చితంగా మాటేసి చంపుతున్నారు అనేటటువంటి విషయం ఈ దేశంలో తెలుసు, రాష్ట్రంలో. అలాంటి వాళ్ళ మీద నిఘా లేదు. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు చేస్తున్నావు అని వాడి మీద నిఘా లేదు. వాడు ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, చంపేసి తిరుగుతూ ఉన్నాడు, ప్రాంతం నుండి తిరిగినాడు. ఇట్లా వీళ్ళకు రక్షణ ఇచ్చే విషయం కాకుండా వాళ్ళు నియంత్రించేటటువంటి చర్యలు కూడా తీసుకోపోవట్లేదని మన అనేక సంఘటనలు జరుగుతున్న విషయం. ఇవన్నీ కూడా మనం లీగల్గా ఏమైనా చేయగలం చూడండి. ఐ రియల్ అప్రిషియేట్ యువర్ టీమ్ సార్, బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. వహీద్ గారు వచ్చారు, ముందుకు రండి సార్. మళ్ళొకసారి అందరూ చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్, మన డిమాండ్స్, అవగాహన, కార్యక్రమం, ఈ 3 అంశాలకు పరిమితంగానే. డి స్వరూప గారు, స్టేట్ ప్రెసిడెంట్ పివట్.